ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. గురూజీ గురుస్వామి. ఫోన్ నెంబర్ 7337226830. డిసెంబర్ 30వ తేదీ ఈ మధ్యాహ్నం భారీ మార్పు కలగబోతోంది. ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసిన ప్రతి వీడియో మొదటిగా మీరే తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 30వ తేదీన కుంభరాశి వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిసెంబర్ 30వ తేదీన కుంభరాశి వారు చికాకుతో, ఆవేశంతో, కోపంతో రోజుని ప్రారంభం చేసి ఆనందంగా రోజుని పూర్తి చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత నుండి కొంత కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. బహుమతులు అందుకోవడానికి లేదా ఇవ్వడానికి, మీకు ఇష్టమైన వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి ఈరోజు సాయంత్రం ఉన్నటువంటి కాలం చక్కగా ఉపయోగిస్తుంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుండి ఉన్న కాలం ఇంచుమించుగా హాయిగా సాగిపోతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇంట మరియు బయట తగాదాలు చోటు చేసుకుంటాయి. వ్యక్తిగత సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఆకస్మికంగా చిన్న చిన్న గొడవలు చెలరేగుతాయి. ఈరోజు ఆఫీస్లో కూడా తగాదాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరంగా జాగ్రత్తలు తప్పనిసరి అవుతాయి. పెద్ద పెట్టుబడులు ఏవైనా పెట్టాల్సి వస్తే కాస్త ముందు వెనక ఆలోచన చేసి ఆ తరువాత నిర్ణయం తీసుకోండి. అంతేకాదు, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీరసం మరియు అలసటను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవమానాలను, చీత్కారాలను తీసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ కాలంలో వినయం మరియు శాంతంగా వ్యవహరించడం చాలా అవసరం. ఈ సమయంలో అనవసరమైన వాదోపవాదాలకు దిగకండి. అలాగే శారీరకంగా ఒత్తిడిని తట్టుకోవడం తగ్గించండి. అయితే 2 గంటల తర్వాత నుండి పరిస్థితులలో మంచి మార్పు వస్తుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. ఒక కొత్త ఉత్సాహం మరియు ఆత్మవిశ్వాసం మీలో ఉరకలు వేస్తాయి. ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా సౌలభ్యం కలుగుతుంది. ఉద్యోగపరంగా మీ పనితీరుకు అధికారుల ప్రశంసలు లభించవచ్చు. మీ బాస్ యొక్క మెప్పును పొందుతారు. అవసరమైన అంశాలపైన మాత్రమే దృష్టిని పెడతారు. పనికిరాని అంశాల గురించి అస్సలు పట్టించుకోరు. ఏది ఏమైనా ఈరోజు కుంభరాశి వారు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం 2 గంటల తర్వాతే తీసుకోండి. కుంభరాశి వారు ఈ రోజున ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి నక్షత్ర విశాఖ నక్షత్రం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు యమగండం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 1:40 నుండి 2:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు మరియు ప్రయాసలతో కూడిన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగటానికి, అన్ని పనులు సక్రమంగా పూర్తి కావటానికి మరియు విజయం పొందడానికి బయటకు వెళ్లేటప్పుడు ఒక కొబ్బరికాయను వెంట పెట్టుకుని వెళ్ళాలి. మీ పని పూర్తి అయ్యాక సాయంత్రం ఆ కొబ్బరికాయను గణపతికి సమర్పించాలి. గణపతి ఆలయం లేకపోతే ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టవచ్చు. ఈ పరిహారం పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ రోజున విశాఖ నక్షత్రం ఉన్న సందర్భంగా మనమంతా శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని యథాశక్తిగా పూజించాలి. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధన చేయడం వలన మనకందరికీ అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది. అలాగే ఉన్నతమైన చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున మనమంతా ఓం సాంబ సదా శివాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇలాంటి సమాచారం ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.